శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ధనుస్సు రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది? 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్య కాలంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు. సింహరాశి శత్రుస్థానం అవుతుంది శుక్రుడికి. అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి గనక సూర్యుడు, శుక్రుడు శత్రుగ్రహాలు. అలాంటి శత్రుస్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అయితే ధనుస్సు రాశికి భాగ్యస్థానం అవుతుంది సింహరాశి. అంటే అదృష్ట స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇది చాలా గోచార రీత్యా మనకు కలిసి వచ్చేటువంటి అంశం. కనుక ఈ 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. పనులు నెరవేరుతాయి. అనుకున్నవి అనుకున్న సమయంలో మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టి, అంటే మీ లోపల ఉన్నటువంటి స్కిల్స్ను ఉపయోగించి పనులు చేసినట్టయితే చివరిలో మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఈ సమయం లోపల కనబడుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో అనుభవజ్ఞుల యొక్క సూచనలను మీరు తూచా తప్పకుండా పాటించడం మూలకంగా మీకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఇకపోతే ధార్మికమైనటువంటి పనులపై మీకు మనస్సు పెరుగుతుంది. ధర్మ కార్యాచరణ అనేటువంటిది బాగా ఈ సమయం లోపల మీరు చేపడతారు.
నలుగురికి సహాయం చేయడము, చదువు కొరకై మీరు సహాయం చేయడము, తర్వాత పెద్దలను గౌరవించడము, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడాను ఈ సమయంలో మీకు జరుగుతాయి, అనుకూలంగా ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా తండ్రి ద్వారా మీకు కొంత ప్రయోజనము చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. 9వ స్థానంలో సంచారము శుక్రుడు. ఇక ఉద్యోగంలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టండి, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు విస్తరణ కొరకై మీరు మనసు నిలుపుతారు. అయితే విస్తరణను చేసే కంటే కూడాను చేతిలో ఉన్నటువంటి వ్యాపారం పైన మీరు మనస్సు నిలపడం చాలా అవసరము. విదేశంలో ఉన్నటువంటి వారితో సంబంధాలు ఏర్పడతాయి. పెళ్లి విషయంలో ప్రయత్నాలు ముందుకు జరుగుతాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను బాగా ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ సమయం లోపల. కోర్టు కేసులలో అనుకూలత, నలుగురి లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం బాగా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. పిల్లల విషయంలో మీరు సంతోషంగా ఉంటారు. ఇకపోతే ప్రయాణాల మూలకంగా కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి, దాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రజలతో అంటే పబ్లిక్తో సంబంధం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు కొంత మాట కట్టడితో పనులు చేసుకున్నట్టయితే చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకుని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి, శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో
అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.